హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మా చెర్రీ బర్త్డే. అందరూ చెర్రీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, బాగా మంచి చదువు రావాలి, మంచి జాబ్ చేయాలని బ్లెస్ చేయండి మీరందరూ కూడా. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అయింది. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు పంచి స్కూల్ నుంచి వచ్చేసాడు అనమాట. ఈరోజు మెస్లో కూడా హాస్టల్ వాళ్ళకి చాలా స్పెషల్స్ చేసాము, అవంతా కూడా వీడియోలో చూపిస్తాను. అండ్ నైట్ అయితే ఇప్పుడు చెర్రీ కేక్ కటింగ్ ఉంది, సెలబ్రేషన్స్ అనమాట. అందరూ చెర్రీని అయితే బ్లెస్ చేయండి. చెర్రీకి ఇప్పుడు 9 ఇయర్స్ వచ్చినాయి, 8 కంప్లీట్ అయిపోయి 9 వచ్చినాయి అనమాట. ఇంకా చెర్రీ బర్త్డే సందర్భంగా హాస్టల్లో మెస్లో వాళ్ళందరికీ అమ్మ చేపల పులుసు అయితే చేసిందనమాట. తర్వాత గారెలు, ఇంకా పాయసం, అలాగే బూరెలు, పూర్ణం బూరెలు కూడా కుక్ చేసింది. ఇవన్నీ చెర్రీ సందర్భంగా మెస్లో పిల్లలకి ఇష్టంగా అమ్మ అయితే చేసిందనమాట. మొత్తం అమ్మే చేసింది, నేనైతే పైన హెల్ప్ చేశాను, ఎందుకంటే మనకి ఇవన్నీ రావు కాబట్టి. తర్వాత రెడీ అయిపోయి ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చాము. మేము వచ్చేటప్పటికి వీళ్ళందరికీ గ్రాండ్ టెస్ట్ అయితే జరిగిందనమాట. అందరూ పేపర్స్ అయితే చెక్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేశాము. ఇంకా డెకరేషన్ వచ్చేసి ఇయర్ నేను చేయలేదు, డెకరేషన్ కూడా స్టూడెంట్సే చేశారు. అండ్ చెర్రీ బర్త్డే గిఫ్ట్ కూడా ఉంది, అదేంటో కూడా వీడియో మొత్తం చూసేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. డెకరేషన్ అయితే మాత్రం సింపుల్గా చాలా బాగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చెర్రీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరు నువ్వేం రాలేవు. అంతేనా? నువ్వు నన్ను తీకు, వేషలేక. హాయ్ సంజు, హాయ్ చెప్పు. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అలా ఫొటోస్ దిగుతున్నాం, కొన్ని ఫొటోస్ అనమాట. చెర్రీ నవ్వమంటే ఫొటోస్లో నవ్వట్లేదు అనమాట. చెర్రీ చిన్నప్పటి నుంచి అంతే, ఫొటోస్ దిగమంటే నవ్వమంటే నవ్వడు, ఎప్పుడు ఫేస్ సీరియస్గా చిరాగ్గా పెడుతూ ఉంటాడనమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్ అంతా కట్ చేసి పిల్లలందరికీ వేసుకున్నాడు. చెర్రీని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశాడు. అలాగే డెకరేషన్ వచ్చేసి మొత్తం కూడా వాళ్ళే తీసుకొచ్చారు. అది కూడా వీడియోలో చూసేసేయండి అనమాట. అది ఏంటో కాదు, సైకిల్ అనమాట. ఎప్పటి నుంచో సైకిల్ అడుగుతుంటే బర్త్డే వస్తుంది కదా, బర్త్డే కొని పెడతానని చెప్పి మాస్టర్ అయితే ఇలా సైకిల్ అయితే కొన్నారు. ఈ సైకిల్ కూడా వెళ్ళి వీళ్ళే కొనుక్కొచ్చారనమాట. సైకిల్ కూడా చాలా బాగుంది డిజైను. ఇంతమంది పిల్లల మధ్య చెర్రీ బర్త్డే జరగడం చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వీళ్ళందరి ఆశీర్వాదం మా చెర్రీ పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెర్రీ కళ్ళు మూసుకోవాలి. ముందుకు రా.
నాన్న తక్కదా ట్రై చేయి. ఇంకా సారు చెర్రీకి సైకిల్ గిఫ్ట్ చేశారు కదా, సార్కి అయితే కిస్ ఇస్తుంది అనమాట, వాళ్ళ డాడీకి ముద్దు పెడుతున్నారు థ్యాంక్ యూ చెప్పి. తర్వాత ఒక స్టూడెంట్ అయితే చెర్రీ కోసం గిఫ్ట్ అనమాట, స్మాల్ గిఫ్ట్, కానీ చెర్రీ ఫేవరెట్ గిఫ్ట్ ఇచ్చారు, ఇవ్వటం కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత ఆ సైకిల్తో ఇన్ని స్టూడెంట్ మొత్తం చక్కర్లు కొడుతున్నాడు అనమాట, చాలా బాగుంది సైకిల్ కూడా. అండ్ ఇంక ఇక్కడ చూడండి కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నాను. తర్వాత శాన్వి కూడా పైన ఎక్కేసి చక్కగా వాళ్ళ అన్నయ్య సైకిల్ మీద తిరుగుతుంది, భలే క్యూట్గా అనిపించింది అనమాట. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇయర్ చెర్రీ బర్త్డే కూడా చాలా హ్యాపీగా జరిగిందనమాట. దిగిన కొన్ని ఫొటోస్ అన్నీ షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా చెర్రీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మా చెర్రీ పైన, మా శాన్వి పైన, మా ఫ్యామిలీ పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను అనమాట.